క్రైస్తవులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కలిసి ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట విందాం. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ప్రతి సహోదరుడు సహోదరి ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఈ సాయంత్రకాల సమయం ఏంది ఆ పరిస్థితి, మనం పరీక్షించుకోవడం అంటే ఏంది? నేను ఆలోచిస్తున్నావేమో. 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నేను క్రైస్తవ సహోదరి సహోదరుడా, నేను క్రైస్తవునని గొప్పలు కలిగి ఉన్నావేమో నువ్వు, కానీ నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడి కాలేదు. నువ్వు మారుమనసు పొంది నేను క్రైస్తవుని అనుకుంటున్నావేమో, కాలేదు నీ క్రైస్తత్వం. ఎందుకోసమంటే నువ్వు చీకటిలోనే ఉన్నవాడవు. నిన్ను వాళ్ళని సహోదరుని ప్రేమించలేవు, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించలేవు, నిన్ను వాళ్ళని తల్లిదండ్రులను ప్రేమించలేవు. తల్లిదండ్రులను ద్వేషించే సహోదరులు అనేకులు ఈ లోకంలో. కానీ దేవునికి కావాల్సిందే నీ ప్రేమ, నీ సమాధానం అనేది నీ కుటుంబీకులతో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, రక్త సంబంధులతో, వాళ్ళందరితో నువ్వు ఎప్పటి వాడవట, వెలుగులోనున్నానని చెప్పుకొనుచున్నవానివే తప్ప నీవు వెలుగులో ఉన్న వ్యక్తివి కాదు. రెండో మాట మనం అక్కడ గమనిద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నా చెప్పుకోవడానికి పై మాటలే, కానీ అవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. ఈ సాయంత్రకాల సమయాన్ని బట్టి నీకు తెలియజేస్తా ఉన్న సహోదరి సహోదరుడా, నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకునే దానికంటే క్రీస్తులో జీవిస్తున్నావా, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా, క్రీస్తులో బ్రతుకుతున్న నీవు లోకంలో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు అని నువ్వు నిర్ణయం కలిగి ఉంటావు. నువ్వు లోకంలో ఉన్నవాడిగా ఉంటే దేవుని బైబిల్లో ఒక మాట చెప్పబడుతూ ఉంది. లోకములో ఉన్న వాళ్ళందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ఆయనకిష్టులైన మనుషులు కొందరే. నీవు ఈరోజు ఆయనకి ఇష్టమైన మనుషుడిగా ఉన్నావా, సహోదరిగా ఉన్నావా, సహోదరుడిగా ఉన్నావా, ఆయనకి ఇష్టంగా? లేదా ఇంకా నీ బ్రతుకు లోకంలోనే ఉన్నాయి. నువ్వు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా లేదా ద్వేషిస్తున్నావా? నీ సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నావా లేక వారిని బాధ పెట్టేవాడిగా ఉన్నావా? అన్నదమ్ములంటే పడని, కుటుంబీకులంటే అవమానపరుస్తూ నీ జీవితం అట్లా ఉందేమో ఈరోజు. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ప్రభువా, నేను వెలుగులో ఉన్నానని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ నా జీవితం వెలుగులో లేదయ్యా. ఈ రోజు నుంచైనా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను యేసయ్యా. ఈ రోజు నుంచైనా నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నాను. నేను నా బ్రతుకును మార్చుకోనంతసేపు బాప్తిస్మం తీసుకొని రక్షింపబడిన నేను నా జీవితాన్ని మార్చుకోకుండా నేను లోకంలో ఉన్న నా కుటుంబీకులను ప్రేమించినప్పుడు నేను చీకటిలో ఉన్న వాడితో సమానమే. ఈరోజే ఒక తీర్మానం కలిగి ఉంటాయి. వీడియో ద్వారా నా బ్రతుకు క్రీస్తు కొరకే జీవించాలి. నేను వెలుగులో జీవించాలంటే ఆయనతో, నా తోటి సహోదరులతో ప్రేమ కలిగి జీవించాలి. ఆ జీవితం నాకు ఈ రోజు నుంచి కావాలి ప్రభు అని తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.